హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈ రోజుల్లో పేదవాళ్ళు ఎక్కువ కాలం పేదవారుగా మిగిలిపోవడానికి, నిరుద్యోగులు ఎక్కువ కాలం నిరుద్యోగులుగానే ఉండడానికి గల కారణాలు వచ్చేసి 4 కారణాలు. వాటిలో మొదటి వచ్చేసి వారి గురించి వారు తమ తమ రంగాల్లో పెట్టుబడి పెట్టుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళైతే వారి గురించి వాళ్ళు కంపల్సరీగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ పెట్టుబడి ఏంటంటే మినిమం అనేది మాకు మంచి మొబైల్ ఉండాలి. 15,000 నుంచి 20,000 మధ్యలో మంచి మొబైల్స్ చాలా ఉన్నాయి అన్ని ఫీచర్స్తో. వాటిని కంపల్సరీగా కొనుక్కోవాలి. సెకండ్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కంపల్సరీగా తీసుకోవాలి. 30,000 నుంచి సెకండ్ హ్యాండ్ బైక్స్ మంచి కండిషన్లో ఉన్నాయి. వాటిలో ఒకటి సెకండ్ హ్యాండ్ బైక్ అయినా మనం తీసుకోవాలి. ఒక 50,000 మీ దగ్గర డబ్బులున్నా లేకున్నా బయట తెచ్చుకొనైనా సరే మనం 50,000కి ఒక మొబైల్ సెకండ్ హ్యాండ్ బైక్ అనేది కంపల్సరీగా కొనుక్కోవాలి. ఎందుకంటే వాటితోనే మనము ఎన్నో రకాల పార్ట్ టైం జాబ్స్ అనేవి చేయొచ్చు. వాటిలో మెయిన్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ లాంటి వాటిలో ఎప్పుడు సేల్స్ మ్యాన్ జాబ్స్ అనేవి, అంటే సేల్స్ మ్యాన్ అంటే డెలివరీ బాయ్స్ జాబ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయన్నమాట. వీటిల్లో కంపల్సరీగా మిమ్మల్ని బైక్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. జాబ్స్ లో కంపల్సరీగా మీరు యాప్ను ఉపయోగించాలి. యాప్ను ఉపయోగించాలంటే ఖచ్చితంగా మాకు మంచి మొబైల్ అనేది ఉండాలి. ఎందుకంటే అది పేమెంట్స్ కానివ్వండి, లేకుండా ఉండుంటే స్కాన్ చేసేదానికి కానివ్వండి, లేకుంటే మీరు డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకి కాల్ చేయడానికి కానివ్వండి, ఒక మంచి మొబైల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు అయితే కంపల్సరీగా మీరు బయట అప్పు తెచ్చుకొనైనా సరే ఈ రెండు కంపల్సరీగా తీసుకుంటే మీరు ఎన్నో జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మీరు కొత్తగా ఏది నేర్చుకోలేకపోవడము, కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించకపోవడము. దీనివల్ల కూడా పేదవాళ్ళుగానే ఎక్కువ కాలం మిగిలిపోతారు. అంటే నిరుద్యోగులు అయితే కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కూడా మీరు ఏదైనా ఐటీ రంగంలో కానీ సాఫ్ట్వేర్ సైడ్ మీరు ట్రై చేస్తూ ఉంటే మీరు దానికి అనుగుణంగా C++ కానీ, జావా కానీ, .NET కానీ, ఒరాకిల్ కానీ, లేకుంటే క్లౌడ్ కానీ, పైథాన్ కానీ ఏదైనా సరే దానికి రిలేటెడ్గా ఉండే దాంట్లో ఒక స్పెసిఫిక్ దాంట్లో పూర్తిగా స్కిల్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. లేకుండా ఉంటే ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ అప్డేట్కి అనుగుణంగా మనం ఇంటర్వ్యూ అనే వాళ్ళం ఫేస్ చేయలేము. కాబట్టి కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి. కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయకపోవడం వల్ల పేదవారుగానే ఉంటారు, నిరుద్యోగులుగానే మిగిలిపోతారు వారి రంగాల్లో. వచ్చేసి ఎక్కువ కాలము ఓవర్ థింకింగ్ చేయడము. నేను ఇలా చేస్తే ఇలా ఉంటాను, ఇలా కాలం ఆలోచిస్తూ ఉండడము. అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇలా చేస్తే నేను ఇలా డెవలప్ అవుతానని ఆలోచిస్తూ ఉండడం వల్ల అలాగనే మిగిలిపోతాము. ఏం డెవలప్మెంట్ కాము. ఓవర్ థింకింగ్ అనేది మానుకోవాలి. వెంటనే యాక్షన్ అనేది చేయాలి. అంటే వెంటనే మన పని అనేది మనం చేయాలి. ఓవర్ థింకింగ్ అనేది మానుకోవాలి. అంతేకాకుండా మనం ఎక్కువ కాలం డిసప్పాయింట్ అవ్వకూడదు. నేనేమి చేయలేను, నాకేమీ రాదు, నా వల్ల ఏమి కాదని ఇలా డిసప్పాయింట్ అవ్వడము, నీ మీద నీకు నమ్మకం లేకుండా ఉంటే పేదవారుగానే మిగిలిపోతారు ఆయా రంగంలో. అదేవిధంగా నిరుద్యోగులుగానే మిగిలిపోతారు వారి రంగంలో. ఎక్కువ మంది పేదవారుగా మిగిలిపోవడానికి 4వ కారణం వచ్చేసి ఎక్కువగా ఉద్యోగం మీద ఆధారపడు. అంటే ఒక సాఫ్ట్వేర్ జాబో లేకుంటే 1 lakh శాలరీ, 1 lakh పైన శాలరీ వచ్చేవాళ్ళు అదే జాబ్ మీద ఆధారపడితే ప్రాబ్లం లేదు. కానీ తక్కువ శాలరీ 20,000, 15,000, 25,000 లోపల వచ్చే వాళ్ళు మాత్రము వాళ్ళ జాబ్తో పాటు జాబ్ మీదనే ఆధారపడకుండా ఎడిషనల్గా ఏదో ఒక కొత్త దాన్ని చేయడానికి ట్రై చేయాలి. అంటే వారు జాబ్ చేస్తూనే ఇంకొక పార్ట్ టైం జాబ్ అనేది మనం చేసుకోవాలి. మనం పేదరికం నుంచి బయటపడతాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.